హలో వివర్స్, అది ఫిబ్రవరి 2002 కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కోకిట్లం అనే ప్రాంతం. ఒక ట్రక్ డ్రైవర్ వ్యాన్కోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ కు కాల్ చేసి రాబర్ట్ పిక్టన్ అనే వ్యక్తి యొక్క పిక్ ఫామ్ లో అతని ట్రైలర్ లో కొన్ని ఇల్లీగల్ వెపన్స్ ఉందని చెప్తాడు. ఈ మాటలు విన్న వ్యాన్కోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వెంటనే ఆ రాబర్ట్ పిక్టన్ యొక్క పిక్ ఫామ్ కు వచ్చి అతని ట్రైలర్ లోకి ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే ఆ ట్రైలర్ లోపలికి ఎంటర్ అవుతారో వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వెతుకుతున్న అమ్మాయిల యొక్క బిలాంగింగ్స్, అంటే అమ్మాయిల యొక్క డ్రెస్సెస్, ఐడి కార్డ్స్, షూస్, ఇంకా చాలా వస్తువులు ఆ ట్రైలర్ లో చూస్తారు. వాళ్ళకు 2 నిమిషాలు ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఇంకో పోలీస్ ఏం చేస్తారంటే ఆ ట్రైలర్ దిగి ఆ పిగ్ ఫామ్ ను ఒక రౌండ్ వేస్తాడు. యూజువల్ గా పిగ్ ఫామ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఎక్కడ చూస్తే అక్కడ చెత్త, ఇంకా ఎక్కడ పడితే అక్కడ బురదగా ఉంటుంది. అదే విధంగా ఆ రాబర్ట్ యొక్క పిగ్ ఫామ్ కూడా అలానే ఉంటుంది. అలా ఆఫీసర్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరంలో ఒక స్కల్ కనిపిస్తుంది. అతను అప్పుడు మనసులో ఏమనుకుంటాడంటే బహుశా ఇది పంది యొక్క స్కల్ అయి ఉంటుందని అది చేతిలో పట్టుకొని చూస్తాడు. అప్పుడు అతనికి ఫ్యూజులు ఎగిరిపోతుంది. ఎందుకంటే అది పంది స్కల్ కాదు, కానీ అది ఒక మనిషి స్కల్. అది మాత్రమే కాకుండా ఆ స్కల్ పైన పందిని ఏ విధంగా కత్తితో కట్ చేస్తారో అదే విధంగా ఆ కట్స్ అనేది ఆ స్కల్ మీద కనిపించింది. ఆ పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఆ రాబర్ట్ ను పట్టుకుని వెళ్లి జైల్లో పడేస్తారు. సో ఆ విధంగా రాబర్ట్ పిక్టన్ జైల్లో ఉంటూ అతని సెల్మేట్ తో ఏమన్నారంటే నేను ఇప్పటి వరకు 49 హత్యలు చేశాను, ఇంకా ఒక హత్య చేస్తుంటే 50 అయిపోతుండే అని చెప్తాడు. ఈ మాటలు విన అతని సెల్మేట్ కు ఫ్యూజులు ఎగిరిపోతుంది. కానీ అక్కడ హైలైట్ అనే విషయం ఏంటంటే రాబర్ట్ సెల్మేట్ గా ఉన్న వ్యక్తి ఎవరో కాదు, కానీ అతను ఒక అండర్ కవర్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్. సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఆ వ్యాన్కోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫారెన్సిక్ డిపార్ట్మెంట్, FBI ఇలాంటి ఇన్వెస్టిగేషన్ టీమ్ అంతా రాబర్ట్ పిక్టన్ యొక్క పిక్ ఫామ్ లో దిగుతారు. అక్కడ వాళ్ళు ఆ 40 ఎకరాలను జల్లెడ పడతారు. అలా జల్లెడ పట్టేటప్పుడు వాళ్ళకు చాలా ఇన్ఫర్మేషన్స్, DNAs ఇలాంటి చాలా విషయాలను కనుగొంటారు. నేను చెప్తే మీరు నమ్మరు, కానీ ఈ కేసు ముందు కానీ ఈ కేసు అయిన తర్వాత, అంటే ఇప్పటి వరకు కానీ కెనడా చరిత్రలోనే ఒక కేసు ఆ ఇన్వెస్టిగేషన్ కోసము వాళ్ళంత అమౌంట్ అనేది ఖర్చు చేయలేదు. అలా వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంత ఖర్చు చేశారంటే $70 మిలియన్. సో ఆ విధంగా వాళ్ళు అంత ఖర్చు చేసి వాళ్ళు ఏమేమి కనుగొన్నారు, అసలు ఈ రాబర్ట్ పిక్టన్ ఎవరు, ఇన్ని హత్యలు చేసేంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారు, నిజంగా రాబర్ట్ పిక్టన్ 49 హత్యలు మాత్రమే చేశాడా లేక అంతకు మించి ఏదైనా చేశాడా అనే ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక సైకో సీరియల్ కిల్లర్ గురించే ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఈ వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో క్రైమ్, మిస్టరీ, ఇంకా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, సర్వైవల్ స్టోరీస్ వాటి గురించి మనం డిస్కస్ చేస్తుంటాము. కాబట్టి ఇలాంటి ఒక స్టోరీస్ లో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దినేష్, వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. పందుల పెంపకమే వృత్తిగా చేస్తున్న పిక్టన్ ఫ్యామిలీలో 1949 అక్టోబర్ 24లో జన్మిస్తాడు ఈ రాబర్ట్ విలియం పిక్టన్. ఇతనికి ఒక అన్న డేవిడ్, ఇంకా చెల్లె లిండాతో పాటు కలిసి చదువుకుంటూ పెరిగాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 1948లో ఏమవుతుందంటే రాబర్ట్ యొక్క పేరెంట్స్ చనిపోతారు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆ ఆస్తులంతా ఈ ముగ్గురికి వస్తుంది. కాబట్టి అప్పుడు లిండా ఏం చేస్తుందంటే ఆమె ఒక వాటా తీసుకుని ఆమె వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ రాబర్ట్ ఇంకా డేవిడ్ ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఆస్తులంతా అమ్మేస్తారు. అలా అమ్మినప్పుడు వీళ్ళకు $1 మిలియన్ అనేది వస్తుంది. ఇప్పుడు డేవిడ్ ఏం చేస్తారంటే ఆ సరౌండింగ్స్ లోనే వేరే ప్లేస్ కొనుక్కొని అక్కడ షిఫ్ట్ అయిపోతాడు. కానీ రాబర్ట్ ఏం చేస్తారంటే ఆ పిగ్ ఫామ్ లోనే ఒక ట్రైలర్ లో ఉంటూ అతను ఆ పందులను పెంచుకుంటూ ఇంకా వాటి మాంసాన్ని అమ్ముకుంటూ ఉండేవాడు. ఈ రాబర్ట్ చూడడానికి ఒక విచిత్రంగా ఉండేవాడు, అంటే అంత నీట్ గా ఉండేవాడు కాదు. సో అలా నెలలు గడుస్తుంది. అప్పుడు రాబర్ట్ ఇంకా డేవిడ్ ఏం చేస్తారంటే ఒక చారిటీని ఓపెన్ చేద్దాం అనుకుంటారు. ఆ చారిటీకి వాళ్ళు ఏం పేరు పెడతారంటే పిగ్గీ ప్యాలెస్ గుడ్ టైమ్ సొసైటీస్ అని పేరు పెడతారు. ఆ చారిటీ ద్వారా వచ్చే డబ్బులతో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే లేని వాళ్ళకు హెల్ప్ చేస్తుండేవారు. సో ఆ విధంగానే ఆ చారిటీకి ఇంకా ఫండ్స్ ను రేస్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పిగ్గీ ప్యాలెస్ పార్టీస్ అనే ఈవెంట్స్ ను కండక్ట్ చేయడం మొదలు పెడతారు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ పార్టీస్ అనమాట. ఈ పార్టీస్ కంటూ అతను టికెట్స్ కూడా అమ్మేవాడు. సో ఆ విధంగానే ఆ ఏరియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్, ఇంకా బైకర్స్ గ్యాంగ్, పొలిటీషియన్స్, ఇంకా బిజినెస్ మ్యాన్ అంటూ చాలా మంది ఆ పార్టీస్ కి వచ్చేవాళ్ళు. సో ఈ విధంగానే రాబర్ట్ పిక్టన్ వాళ్ళందరితో, అంటే ఆ పోలీసులతో, ఆ బిజినెస్ మ్యాన్ తో చాలా పరిచయం అయ్యాడు. ఈ పార్టీని ఇంకా ఇంట్రెస్ట్ గా మార్చడానికి అతను ఏం చేసేవాడంటే అతను పెంచుకున్న ఆ పందిని కోసి వాటి మాంసాన్ని బార్బిక్యూగా చేసి ఆ పార్టీస్ కి వచ్చే వాళ్ళందరికీ ఇచ్చేవాడు అనమాట.
సో ఈ విధంగానే ఈ పిగ్గీ ప్యాలెస్ పార్టీ అనేది స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ కు ఒక అడ్డాగా మారిందని చెప్పొచ్చు. పార్టీస్ కోసం అతను ఏం చేశాడు అంటే డౌన్ టౌన్ ఈస్ట్ సైడ్ అనే ప్లేస్ నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చేవాడు. ఇంకా పార్టీస్ లో డాన్స్ చేస్తే వాళ్ళకు డబ్బులను ఇచ్చేవాడు. యాక్చువల్లీ ఈ డౌన్ టౌన్ ఈస్ట్ సైడ్ అనే ప్లేస్ నుంచి వచ్చే అమ్మాయిలు ఎలా ఉంటారంటే వాళ్ళు సెక్స్ వర్కర్స్, ఇంకా ఆల్కహాల్ అడిక్ట్స్ ఇలాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ రాబర్ట్ పిక్టన్ ఏం చేశారంటే అలాంటి అమ్మాయిలను టార్గెట్ చేసి ఆ ప్లేస్ కు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బుల ఆశను ఇంకా ఈ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళను మత్తులోకి తీసుకుని వెళ్తాడు. రాబర్ట్ ఏం చెప్తే అది వాళ్ళు చేసేవాళ్ళు. సో ఈ విధంగానే స్టార్టింగ్ లో ఈ యొక్క పార్టీ అనేది చాలా స్మూత్ గానే వెళ్ళింది. అప్పుడు ఆ రాబర్ట్ పిక్టన్ యొక్క ఇంటెన్షన్ కూడా చాలా బాగానే ఉండే. కానీ కొన్ని రోజుల తర్వాత అతను తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. అలా అతను ఏం చేసేవాడంటే పార్టీస్ అయిపోయిన తర్వాత అమ్మాయిలను తీసుకుని వెళ్ళి వాళ్ళ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేసి ఒక సన్నటి వైర్ తీసుకొని గొంతుకు చుట్టి వాళ్ళను చంపేసేవాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలను పందిని ఎలా వేలాడదీస్తారో అలా వేలాడదీసి ఆ చర్మం అంతా ఊడదీసి ఆ మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రీజర్ లో పెట్టేవాడు. ఇంకా కొన్నిసార్లు ఏం చేసేవాడు అంటే ఆ మాంసాన్ని తీసుకుని వెళ్లి ఆ పందులకి వేసేవాడు. ఆ మాంసాన్ని ఆ పందులు తినేవి. అది మాత్రమే కాకుండా ఆ అమ్మాయిల ఒక మాంసాన్ని పార్టీస్ వచ్చే మెంబర్స్ కి అతను ఒక పంది మాంసం అని చెప్పి ఇచ్చేవాడు. ఇంకా ఇంటి పక్కన ఉన్న రిలేటివ్స్, నేబర్స్ కూడా అది పంది మాంసం అని అమ్మాయిల ఒక మాంసాన్ని ఆ విధంగా ఇచ్చేవాడు. అది మాత్రమే కాకుండా ఆ మిగిలిన బాడీ పార్ట్స్ అతను ఏం చేసేవాడు అంటే ఆ పంది మాంసంతో పాటు కలిపి అతని ట్రక్ లో వేసి పక్కన ఉన్న రెండరింగ్ ప్లాంట్ కి తీసుకెళ్ళి వెళ్ళి అందులో పడేస్తాడు. అక్కడ రెండరింగ్ ప్లాంట్ లో ఏం చేస్తారంటే ఆ వేస్టేజ్ అంతా ఒక విజిల్ లో వేసి దాన్ని ఉడకబెడతారు. ఆ ఉడకబెట్టిన తర్వాత అది ఎప్పుడైతే గ్రీస్ గా వస్తుందో ఆ గ్రీస్ ద్వారా ఆ కాస్మెటిక్స్, సోప్స్ ఇలాంటిదని తయారు చేసేవాళ్ళు. సో ఈ విధంగానే అతను చంపిన అమ్మాయిల యొక్క ట్రేసెస్ అనేది బయటపడకుండా ఈ రెండరింగ్ ప్లాంట్ లో వేసేవాడు. కాబట్టి అతను బయట కూడా ఈ హత్యలు చేశాడని ఒక ఎవిడెన్స్ కూడా అతను బయట పెట్టకుండా ఇలా రోజులు గడిపాడు. అలా కొన్ని నెలల తర్వాత ఏమవుతుందంటే ఆ ఏరియాలో చాలా మంది పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇలా అమ్మాయిలు మిస్ అవుతున్నారని కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు పోలీస్ ఏం చేస్తారంటే అమ్మాయిల కోసం చాలా వెతుకుతారు కానీ ఆ అమ్మాయిలు ఎక్కడ కనిపించరు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే మిస్ అయిన అమ్మాయిలు చాలా వరకు డ్రగ్ అడిక్ట్, ఇంకా సెక్స్ వర్కర్స్ కాబట్టి వాళ్ళు ఏమంటారంటే బహుశా వీళ్ళందరూ ఏదైనా ప్లేస్ కి వెళ్ళి ఉంటారు, అందుకే వీళ్ళు కనిపించలేదని వాళ్ళు చెప్పేవారు. అలా వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే ఒక హత్య జరిగితే ఆ బాడీ దొరికితేనే ఈ క్రైమ్ ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఈ బాడీ అనేది దొరకకపోతే వాళ్ళు కూడా ఏమి చేయలేరు కాబట్టి కూడా సైలెంట్ గానే ఉండిపోయారు. అలా కొన్ని రోజుల తర్వాత రాబర్ట్ పిక్టన్ యొక్క ఫామ్ లో పనిచేస్తున్న ఇస్కాక్స్ అనే వ్యక్తి ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి రాబర్ట్ ఈ హత్యని చేస్తుండు, అతని ట్రైలర్ లో అమ్మాయిల ఒక వస్తువులు చూస్తానని చెప్తాడు. ఈ మాట విన్న పోలీసులు ఏం చేస్తారంటే రాబర్ట్ యొక్క బిగ్ ఫామ్ కి వెళ్లి చెక్ చేయకుండా డైరెక్ట్ గా రాబర్ట్ దగ్గరికి వెళ్లి నువ్వు ఇలా అమ్మాయిలను చంపేస్తున్నావు అని కంప్లైంట్ వచ్చింది, ఇది నిజమా అని అతన్ని అడుగుతారు. ఎందుకంటే ఆ రాబర్ట్ పిక్టన్ ఆ ఏరియాలో ఒక పెద్ద వ్యక్తి కాబట్టి అతన్ని డైరెక్ట్ గా అడగటం వలన ఆ రాబర్ట్ ఏమంటాడంటే అలాంటిదని నేను చేస్తానని చెప్పేసి అలా అతను ఎస్కేప్ అయిపోతాడు. సో ఆ విధంగానే రోజులు గడుస్తుంది. రాబర్ట్ కూడా ఏం చేశారంటే అతని ఆ పోలీసులు పట్టుకోకపోవడం వలన అతను కూడా కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయ్యాడు. అలా 1998లో ఒకసారి ఏమవుతుందంటే ఎస్టర్ అనే ఆమె హ్యాండ్ కఫ్స్ తో ఇంకా కడుపులో కత్తిపొడితో రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని చూస్తున్న ఇంకో వ్యక్తి అతని కార్ ఆపి ఆమెను ఆ కార్ లో ఎక్కించుకుని పక్కన ఉన్న హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు. అప్పుడు ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే పోలీసులకు కాల్ చేస్తుంది. ఆ పోలీసులు వచ్చి ఈ ఈస్టర్ అడుగుతారు. ఇప్పుడు ఆ ఈస్టర్ ఏమంటుందంటే ఇలా రాబర్ట్ పిక్టన్ యొక్క పార్టీకి వెళ్ళాను, అతను నన్ను హ్యాండ్ కప్స్ వేసి నన్ను చంపడానికి ట్రై చేశాడని ఆమె చెప్తుంది. ఇలా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అదే హాస్పిటల్లో రాబర్ట్ కూడా వస్తాడు. అతని ముఖం మీద కత్తి పొడితో ఆ హాస్పిటల్ కు వస్తాడు. వెంటనే పోలీసులు ఏం చేస్తారంటే అతన్ని పట్టుకుని పాకెట్స్ చెక్ చేసేటప్పుడు అతని పాకెట్స్ లో ఒక కీ అనేది ఉంటుంది. ఆ హ్యాండ్ కఫ్ కీ తీసుకుని వచ్చి ఈ ఎస్టర్ యొక్క హ్యాండ్ కఫ్ ను ఓపెన్ చేసేటప్పుడు అది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే అతన్ని ఈమెను హత్య చేయడానికి ట్రై చేశారని అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అతను ఏమంటాడంటే యాక్చువల్లీ ఈస్టర్ అనే ఆమె ఒక డ్రగ్ అడిక్ట్, నా పార్టీకి వచ్చి నా డబ్బులను దొంగతనం చేయడానికి ట్రై చేసింది, అందుకే నేను ఆ హ్యాండ్ కఫ్స్ వేసి మీకు ఇన్ఫార్మ్ చేసే లోపు ఆమె ఏం చేసిందంటే తప్పించుకుని నన్ను కత్తితో పొడిచి పారిపోయిందని చెప్తాడు. సో ఈ మాటలు విన పోలీసు ఏం చేస్తారంటే అలా ఆ రాబర్ట్ ను వదిలిపెట్టేస్తారు. ఆ తర్వాత రాబర్ట్ ఇంకా రిలాక్స్ అయ్యి చాలా హత్యలను చేయడం మొదలుపెట్టాడు. అంటే అతడు 1978 నుంచి 2001 వరకు ఆ హత్యలను చేస్తూనే వచ్చాడు. ఇలా చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉండడం వలన కెనడా గవర్నమెంట్ ఏం చేసిందంటే సపరేట్ ఒక టాస్క్ ఫోర్స్ ను ఫామ్ చేసి ఇన్ని హత్యలు ఎవరు చేశారని ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు రివార్డ్ ఇస్తామని చెప్పారు. చాలా మంది వచ్చి ఆ రాబర్టే హత్య చేస్తున్నాడని చెప్పిన ఆ పోలీసులు పట్టించుకోలేదు. సో ఆ విధంగా నేను ఇంట్రోలో చెప్పినట్టు 2002లో ఒక ట్రక్ డ్రైవర్ కాల్ చేసి ఇలా ఇల్లీగల్ వెపన్స్ రాబర్ట్ యొక్క పిక్టన్ ఫామ్ లో
చూశానని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ప్లేస్కి వెళ్ళి అలా అమ్మాయిల ఒక మిస్సింగ్ బిలాంగ్స్ అనేది అక్కడ వాళ్ళు చూస్తారు. అలా వాళ్ళు ఆ 40 ఏకరాను ఇంచ్ బై ఇంచ్ వెతికినప్పుడు వాళ్ళకు 2 లక్షలకు పైగా డిఎన్ఏలు ఇంకా 6,000కు పైగా చిన్న చిన్న వస్తువులు అక్కడ దొరికాయి. అది మాత్రమే కాదు, ఇంకా కొన్ని బకెట్స్ లో ఇంకా డ్రమ్స్ లో కొన్ని స్కల్ అమ్మాయిల ఒక బాడీ పార్ట్స్ అనేది ఆ పిక్ ఫామ్ లో వాళ్ళకు దొరికింది. 1978 నుంచి 2001 వరకు 65 మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయితే అందులో 47 హత్యలు రాబర్ట్ చేసినట్టుగా ఎవిడెన్స్ అనేది దొరికింది. రాబర్ట్ 49 అని చెప్పినా కానీ 47 హత్యలు చేసినందుకు ఎవిడెన్స్ దొరకటం వలన అతనికి ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఛార్జ్ అనేది ఫైల్ చేసి అతనికి లైఫ్ సెంటెన్స్ ని ఇస్తారన్నమాట. అలా అతను శిక్ష అనుభవిస్తూ 2024 అంటే ఈ సంవత్సరం మే 19న అతనికి ఇంకా వేరే ఖైదీకి గొడవలు రావటం వలన ఆ ఖైదీ ఏం చేశారంటే ఈ రాబర్ట్ మీద భయంకరంగా దాడి చేయడం వలన క్రిటికల్ కండిషన్ లోకి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా అతని హాస్పిటల్లో అడ్మిట్ చేసేటప్పుడు అతని కండిషన్ అనేది క్రిటికల్ అయ్యి మే 31న అతను చనిపోయాడు. అంటే అతనికి 75 ఏళ్ళు ఉన్నప్పుడు అతని ప్రాణాన్ని విడిచిపెట్టాడు. సో ఒకవేళ పోలీసులు స్టార్టింగ్ లోనే ఈ రాబర్ట్ ఈ హత్యలు చేశాడని చెప్పేటప్పుడు వాళ్ళు అది సీరియస్ గా తీసుకుని ఉంటే రాబర్ట్ ఇన్ని అమ్మాయిలను చంపి ఉండేవాడు కాదు. ఇది కంప్లీట్ గా పోలీసు యొక్క నిర్లక్ష్యం వల్లనే అతను ఒక సీరియల్ కిల్లర్ గా మారాలని నేను అనుకుంటున్నాను. మీ యొక్క పాయింట్స్ ఇంకా థాట్స్ ను కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.